రేవంత్ ఫార్ములా ఏంటి? ఈ కేసుల విషయంలో అసలు రేవంత్ ఆలోచన ఏంటి, రేవంత్ ఫార్ములా ఏంటి అని ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒక ఆర్టికల్ రాసిండు. ఫార్ములా ఈ వ్యవహారంలో కేటీఆర్ అడ్డంగా బుక్ అయ్యారు అని ప్రభుత్వ వర్గాలు చెబుతుంటే అసలు అవినీతి జరిగినప్పుడు కేసు ఎక్కడ ఉన్నదని కేటీఆర్ ఎదురు ప్రశ్నిస్తున్నాడు. ప్రభుత్వం ఎంత బలంగా తన వాదన వినిపిస్తున్నదో కేటీఆర్ కూడా అంతే బలంగా తన వాదన వినిపిస్తున్నాడు. దీంతో అసలు ఇందులో కేసు ఉన్నదా, ఉంటే కేటీఆర్ను ఎందుకు అరెస్టు చేయట్లేదు అన్న అనుమానాలు ఏర్పడుతున్నాయి. గతంలో ఓటుకు నోటు కేసులో కేసీఆర్ సర్కార్ రేవంత్ రెడ్డిని అరెస్టు చేయించి ఇబ్బందుల పాలు చేసింది. నాడు తనను వేధించినందుకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చినందున ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ను అరెస్టు చేస్తారన్న అభిప్రాయం బలంగా వ్యాపించింది. ఇలాంటి కేసుల్లో నిందితులు వెంటనే హైకోర్టుకు వెళ్లి బెయిల్ కోరే అవకాశం లేకుండా శుక్రవారం నాడు అరెస్ట్ చేయడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ప్రారంభమైనప్పుడు కేటీఆర్ను అరెస్టు చేస్తారు అని అంతా భావించారు. సెలవులు ముగిసినాయి. కేటీఆర్ ఈడీ విచారణ కూడా వెళ్ళొచ్చిండు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్లో ఉన్న సమయంలో ఎప్పుడైనా కేటీఆర్ను అరెస్టు చేయొచ్చు అన్న ప్రచారం కూడా జరుగుతున్నది. కేటీఆర్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మనసులో ఏముందో తెలియట్లేదు. ఆయన గుంభనంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన ఫారెన్ టూర్కు పోయినప్పుడు ఈయనను అరెస్ట్ ఇప్పుడు దానివల్ల అరెస్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఇష్యూ అంతా కేటీఆర్ మీదనే నడుస్తుంది. రేవంత్ రెడ్డి అక్కడ ఎన్ని విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చినా, ఇన్ని తీసుకొచ్చినా, అన్ని తీసుకొచ్చినామని వాళ్ళు చెప్పినా అది హైలైట్ అవ్వదు. దానివల్ల మరి ప్రభుత్వానికి అట్లా కూడా నష్టం అవుతుంది కదా. ఆ ప్రయత్నం ఎందుకు చేస్తాడు? కేటీఆర్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మనసులో ఏముందో తెలియట్లేదు. ఆయన గుంభనంగా ఉంటున్నారు. మంత్రులు మాత్రం జైలుకు వెళ్ళడానికి కేటీఆర్ సిద్ధంగా ఉండాలని అడపాదడపా ప్రకటన చేస్తున్నారు. దీంతో మొత్తం వ్యవహారం ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా తయారవుతున్నది. కేటీఆర్ పైన ఏసీబీ అధికారులు కేసు పెట్టి నెలాయిపోయినా తదుపరి చర్యలు లేకపోవడంతో అసలు కేసులో బలం ఉన్నదా అన్న అనుమానాలు సహజంగానే తలెత్తుతాయి. ఫార్ములా ఈ కంపెనీకి లభించిన సొమ్ము తిరిగి తనకు వేరే రూపంలో అందినట్టు ఆధారాలు లేనప్పుడు అవినీతి కేసు ఎక్కడిదని కేటీఆర్ దబాయిస్తున్నాడు. అయితే ప్రభుత్వం వాదన మరో విధంగా ఉన్నది. త్రైపాక్షిక ఒప్పందంలో భాగస్వామిగా ఉన్న ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీని ఎంపిక చేయడంలో అవకతవకలు జరిగినాయని, కేవలం 2 లక్షల ఈక్విటీతో ప్రారంభించిన కంపెనీ ఒక్క సీజన్కు 200 కోట్లు ఎలా చెల్లించగలదని నిర్ణయించారు. ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ భాగస్వాములందరూ కేటీఆర్కు వ్యక్తిగతంగా సన్నిహితులని, వారిని కాపాడడానికే ఈ త్రైపాక్షిక ఒప్పందం అమల్లో ఉండగానే ద్వైపాక్షిక ఒప్పందాన్ని తెర మీదకి తెచ్చారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేటీఆర్ తప్పు చేశారు అని నిరూపించడానికి బలమైన ఆధారాలు సేకరించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో ఏసీబీ అధికారులు ఉన్నట్టుగా చెబుతున్నారు. త్రైపాక్షిక ఒప్పందం గడువు ముగియక ముందే ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి భారీ ఉపశమనం కలిగించడం తప్పిదమే. ఈ కంపెనీ బదులు హెచ్ఎండిఏ ద్వారా చెల్లింపులు చేయడం కూడా నేరమే. అయితే ఈ 2 సందర్భాల్లో కేటీఆర్కు ప్రత్యక్ష సంబంధం ఉందని రుజువు చేయాల్సి ఉంటుంది. ఏం చేస్తారు ఏంటి అన్నది చూడాలి. ఇది ఇంకా అంతరంగాల సీరియల్లాగా నడిపించుకుంటూ పోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇంకెప్పుడు అని ఇప్పటికే జనం అడుగుతూ ఉన్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు రాధాకృష్ణ రాయడు. రాధాకృష్ణ ఏమని రాయాలా? ఈ 55 కోట్ల కేసు కాదు, పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ మాఫియా తెలంగాణని పట్టి పీడిస్తున్నది, శనిలాగా దాపురించింది, దానికి మొత్తం అధినాయకుడిగా కేటీఆర్ ఉన్నాడు, ఇందులో అన్ని పార్టీల నాయకులు ఉన్నారు, దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు ఈ కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటే భూముల వ్యవహారం బయటికి తీయని రాయాలి. రాధాకృష్ణ రాయడు. ఎందుకు రాస్తాడు ఆయన? ఇక్కడ వెలిమేల తాండాలో, కొండకల్ తాండాలో అంత పెద్ద భూకుంభకోణం జరిగింది. 1000 కోట్ల భూకుంభకోణం పోయిన గవర్నమెంట్లో ఉన్నప్పుడు జరిగింది. అది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు. మరి దాని మీద ఈయన ఎందుకు రాయడు? ఈయన పెద్ద ఆర్టికల్, కథ, వ్యవహారం, దాని మీద ఎందుకు వార్త రాదు? రైతులు అంతగా ఆందోళన చేస్తే రోడ్డు మీద పడితే ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చిందా? ఈనాడులో వార్త వచ్చిందా? ఏదో చిన్న చిన్న పేపర్లలో, మిగతా పేపర్లలో అన్నింటిలో వచ్చింది.